కందుకూరు సెగ్మెంట్ గుడ్లూరు మండలం దారకానిపాడులో హత్యకు గురైన తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు మంత్రి నారాయణ. లక్ష్మీనాయుడు హత్యతో జీవనాధారం కోల్పోయిన కుటుంబాన్ని ఆదుకునేందుకు ఆయన భార్యకు 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు, మృతునికి 2 పిల్లలకు 2 ఎకరాల చొప్పున భూమి, 5 లక్షల చొప్పున ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తామని మంత్రి ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కుల్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఇదే ఘటనలో గాయపడిన పవన్కు 4 ఎకరాల భూమి, 4 లక్షల నగదు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి గారు స్పందించి వెంటనే దీని మీద యాక్షన్ తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి ఇవ్వటం, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకొని అతను అరెస్ట్ చేయడం జరిగింది. దీని మీద ఎవరైతే చనిపోయారో వారు చనిపోయిన లక్ష్మీనాయుడు యొక్క వైఫ్ సుజాత, ఆమెకు 2 పిల్లలు, 4 సంవత్సరాల పాప, 2 సంవత్సరాల పాప. ముఖ్యమంత్రి గారు స్పందించి కమిటీ వేశారు. అటు హోమ్ మినిస్టర్ గారితోనూ, నాతోనూ, మరియు శ్రీనివాస్ అని జనసేన నుంచి, అదేవిధంగా బీజేపీ నుంచి పోయి డిస్కస్ చేయడం జరిగింది. దాని మీద నిన్న మళ్ళా కమిటీని పిలిచి ముఖ్యమంత్రి గారు డిస్కస్ చేసి సుజాతకి వాళ్ళ పిల్లలకి ఎటువంటి ఇబ్బంది జరగకూడదని నిన్న యాక్చువల్గా సుజాతకి ఒక 5 లక్షల రూపాయలు, తర్వాత వాళ్ళ పిల్లలిద్దరికి ఒక్కొక్కరికి 5 లక్షల డిపాజిట్ చేయమన్నారు. అదేవిధంగా ఎవరైతే బెడ్ మీద యాక్చువల్గా ఈరోజు సర్జరీ చేయించుకొని అంటే వెన్నుపూస దెబ్బతిందో వారికి యాక్చువల్గా 5 లక్షలు, అదేవిధంగా భార్గవ్ అనే ఇంకొక బ్రదర్కి ఒక 3 లక్షలు యాక్చువల్గా శాంక్షన్ చేశారు. ఇది కాకుండా సుజాత వాళ్ళ పిల్లల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని సుజాతకు 2 ఎకరాలు, వాళ్ళిద్దరు పిల్లలకు 2 ఎకరాలు 2 ఎకరాలు ఇవ్వమని కలెక్టర్ గారికి ఆల్రెడీ ఆదేశించారు. అదేవిధంగా ఎవరైతే వెన్నుపూస డ్యామేజ్ అయ్యి దెబ్బతిన్నారో వారికి 5 లక్షలతోటే ఒక 4 ఎకరాలు ఇచ్చే విధంగా ఈ విధంగా యాక్చువల్గా వారి కుటుంబాన్ని ఆదుకునే విధంగా, వీటన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఫాస్ట్ ట్రాక్ కోర్టు వేసి వీలైనంత తొందరలో ఎవరైతే ఈ యొక్క ఇష్యూలో ఇన్వాల్వ్ అయ్యాడు హరిచంద్ర ప్రసాద్, అతనికి సపోర్ట్ చేసిన అందరినీ శిక్షించాలని ఫాస్ట్ ట్రాక్ కోర్టుని ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎట్టి పరిస్థితులను ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు మంత్రి నారాయణ. ఈ హత్య కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో ఖచ్చితంగా కఠినంగా చట్టపరంగా శిక్షిస్తామని స్పష్టం చేశారు ఆయన. మా ప్రతినిధి సురేంద్ర మరింత సమాచారం అందిస్తారు. సురేంద్ర, ఇప్పుడు మంత్రి నారాయణ చెప్పినటువంటి ఆ పరిహారం అన్నీ కూడా ఎప్పుడు అందబోతున్నాయి కుటుంబ సభ్యులకి? అంటే రాజేష్, తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు కుటుంబ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈరోజు నెల్లూరులోని ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో మంత్రి నారాయణ, కలెక్టరు ఈ యొక్క చెక్కుల పంపిణీ కూడా మంత్రి నారాయణ ఆధ్వర్యంలో అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరు, శాసనసభ్యులు, కందుకూరు శాసనసభ్యులు ఇద్దరు నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్ పాల్గొన్నారు. అయితే వారికి చెప్పిన విధంగానే కందుకూరులో సంబంధించి గుడ్లూరులో జరిగిన ఘటన కూడా దారుణం అని చెప్పి మంత్రి నారాయణ మాట్లాడటం జరిగింది. స్నేహితుల మధ్య లావాదేవీల నేపథ్యంలోనే ఈ యొక్క హత్య జరిగినట్లు కూడా వారు చెప్పడం జరిగింది. హోంమంత్రి, అదేవిధంగా జనసేన, బీజేపీ నేతలతో కలిసి ఈ యొక్క నివేదిక కూడా ఈ ప్రభుత్వానికి పంపామని చెప్తున్నారు ఇటు మంత్రి నారాయణ. అయితే మృతుని భార్య సుజాతకి 5 లక్షలు, వారి పిల్లలకు చెరో 5 లక్షలు డిపాజిట్ చేస్తామని చెప్పి మంత్రి నారాయణ వెల్లడించడం జరిగింది. సుజాతకు 2 ఎకరాలు, వారి పిల్లలకు 2 ఎకరాలు, వెన్నుపూస దెబ్బతిన్న పవన్కు 4 లక్షలతో పాటు పొలం ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా భార్గవ్కి 3 లక్షలు ఇస్తామన్నారు. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే నిందితులు ఉన్నారో హరిప్రసాద్, హరిశ్చంద్ర, వాటిని కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా వెంటనే విచారణ చేపట్టి నిందితులకు శిక్ష పడే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా ఇటు మంత్రి నారాయణ చెప్పడం జరిగింది. అయితే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకుంటామని, ఈ యొక్క నిందితులకి వారు కోరినట్టుగా, లక్ష్మీనాయుడు భార్య కోరినట్టుగా ఏవైతే కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కోరిందో దాని పరంగానే వారిపైన ఈ యొక్క ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా ఏర్పాటు చేసి నిందితుడికి కఠినమైన శిక్ష పడేలా కూడా చర్యలు తీసుకుంటామని చెప్పారు నారాయణ. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సురేంద్ర.